ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇవి ఎంతమందికి తెలుసండి? ఇవి తోటకూర కాడలండి. చాలామంది ఆకులు ఒలుచుకొని కాడలు కొంచెం ఎంత పెద్దవైనా పడేస్తుంటారండి. అలా కాకుండా ఈ విధంగా ఒలుచుకొని చిక్కుడుకాయ ఒలిచినట్టు ఒలిస్తే ఈ విధంగా పీస్ వస్తుందండి. ఈ పీస్ అంతా తీసేసి కొంచెం పెద్దవైతే వేపుడు చేసుకోవచ్చు. ఇవి కాస్త సన్నగా ఉన్నాయి కాబట్టి శనగపప్పులో కానీ పెసరపప్పులో కానీ వేసుకొని కలగూరలాగా చేసుకోవచ్చండి. దాన్ని చెన్నై పక్క కలుజుకూర అని అంటారు. మా పక్క బాగానే తింటామండి మేము. తర్వాత ఇది ఫస్ట్ భూమిలో నుంచి కాండమే కదండి బయటకు వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఆకులు వస్తాయండి. ఫస్ట్ పోషకాలు భూమిలో ఉండే సారవంతమైన పోషకాలు ఇది తీసుకుంటుంది. ఇది తీసుకున్న తర్వాత ఆకులకు సప్లై చేస్తుంది. కాబట్టి ఎక్కువ పోషకాలు ఇందులోనే ఉంటాయని నా ఉద్దేశం అండి. అందుకనేసి చాలామంది మహిళలు ఆకులే తీసుకొని కాడలు పారేస్తుంటారు. కాబట్టి ఎక్కువ పోషకాలు ఉండేది ఈ కాడల్లోనండి. అన్ని ఆకుల కాడలు తినలేము కదండి. గోంగూర కాడలు తినలేము, తర్వాత మెంతికూర కాడలు తినలేము, తర్వాత పుదీనా కాడలు తినలేము. ఇంకా వచ్చి పాలకూర కాడలు కూడా కొంచెం పెద్ద పెద్ద పాలకూర అయితే తినలేము కదండి, ఆకులే తీసుకుంటాం. కాబట్టి కాడలు తినగలిగే కూర ఒకటే తోటకూర అండి. అందుకని ఒక 5-6 సార్లు పడేసిన ఒకసారి ఇవి ఇందులో ఉండే పోషకాలు మన శరీరానికి కావాలని అంటే ఇవి ఒకసారి వండి పిల్లలకి మనము తినచ్చండి. దానిలో ఏమి చెడ్డ అయితే ఉండదు. మంచి ఆరోగ్యం వస్తుందని నా ఉద్దేశం అండి. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. బాయ్ బాయ్. ఓకే.